వారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఇక్కడ హాజరైనటువంటి ఉద్యోగం అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే కేవలం న్యూట్రిషన్ ఇస్తుంది, పిల్లలలో పోషకాహారాలు వాటి యొక్క లోపస్థాయిని పెంపొందించడం మాత్రమే కాదు, ఓవరాల్ గా ఇట్స్ అన్ హబ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పెంపొందించడం, వాళ్ళు ప్రీ స్కూల్లో యాక్టివిటీలో జాయిన్ చేయడం, ఇట్లాంటి విషయాలే కాకుండా మహిళలపై జరిగేటటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, యాసిడ్ దాడులు కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి తమ ఆడపిల్ల చనిపోయేదాకా ఎన్నో ప్రతి చర్యలో కూడా ఉమెన్కి జరిగేటటువంటి నష్టాల పైన మీ అందరికీ కూడా అవగాహన కల్పించడంలో భాగంగా ఈ 10 days అంటే సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, లేకపోతే అది కాలేజు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇతరత్ర ఎన్జిఓలలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారో మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. చెప్పడం జరిగింది. మనకి ఏదైతే ఈ 10 విభిన్నమైనటువంటి థీమ్స్తో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఏమంటే మహిళలకు సంబంధించి, మహిళలు అంటే పుట్టిన దగ్గర నుంచి, అంటే మహిళల్లో టీనేజ్ గర్ల్స్ కాదు, ఫీమేల్ చైల్డ్ దగ్గర నుంచి మీ ఇన్ఫాంట్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మనకి ఎన్నో రకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, స్కీమ్స్, రూల్స్, గైడ్లైన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి రాష్ట్రంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. కొన్ని స్కీమ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము, కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము, ఇట్లా కొన్ని ఇంకా మన రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని పథకాలు నడుస్తున్నాయి. సో ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమి నడుస్తున్నప్పుడు కన్వర్జెన్స్ కింద ఒక మిషన్ శక్తి సంకల్ప అనేది ఇనిషియేటివ్ తీసుకొని ఈ 10 థీమ్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా డీటెయిల్గా చెప్పారు. 10 థీమ్స్ కూడా అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పథకాలు నడుపుతుందో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి 10 థీమ్స్లో ముఖ్యంగా అవేర్నెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఓకే, కెపాసిటీ బిల్డింగ్ ఆన్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్ అండ్ పాలసీస్ అనేది ఒక థీమ్. అందులో ముఖ్యంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్లో జననీ సురక్షణ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, అట్లాగా మిషన్ ఇంద్రధనుష్ అంటే టీకాలు వేసేది, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకి బేటీ బచావో బేటీ పడావో ఉంటుంది, అదేవిధంగా మనకి కేజీబీవీ స్కూల్స్ పెట్టడం జరుగుతుంది, అదేవిధంగా ఇప్పుడు ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే 1 స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, ఉజ్వల స్కీమ్ ఉంది,